నమస్కారం. తెలుగు ప్రజల ఆశీర్వాదం కావాలి. నా ఒక్కడికే కాదు, దేశ రాజకీయ పార్టీలన్నిటికీ కూడా తెలుగు ప్రజల ఆశీర్వాదం కావాల్సిందే. స్వాతంత్ర సంగ్రామ సమయం నుండి కూడా తెలుగు నాయకులు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన టైంలో కావచ్చు, అల్లూరి సీతారామరాజు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. రాజకీయ పరంగా చూస్తే కూడా తెలుగు వాళ్ళే చాలామంది ఉత్తరాది వాళ్ళకి రాజకీయ భిక్ష వేశారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీలో ఓడిపోయారు, మెదక్ పార్లమెంట్ నుంచి గెలిచారు, తెలంగాణ నుంచి రాజకీయ భిక్ష పెట్టారు. ఆర్కే ధవన్కి రాజ్యసభ సీట్ ఇచ్చింది కూడా తెలంగాణ నుంచి. వాజ్పేయి గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండడానికి కూడా తెలుగు రాష్ట్రమే కారణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కారణం. నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి నందమూరి తారక రామారావు గారు 16 రాష్ట్రాలు పర్యటించారు, ఎన్నికల ప్రచారం చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, మేఘాలయ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఇన్ని రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు గారు ప్రచారం చేయడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ని చాలా సంవత్సరాల తర్వాత 1977 తర్వాత కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగించింది. స్వయంకృతాపరాధం, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళే బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మోడీ గారికి మద్దతు తెలిపాయి. 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు మద్దతు తెలిపారు, బాబు మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత సీన్ సితారా మారిపోయింది. భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది, 303 సీట్లు వచ్చేసినాయి, స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయినా కూడా రాజ్యసభలో వాళ్ళకి తగినంత బలం లేకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రాంతీయ పార్టీల మీద, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి మీద, ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారి పార్టీ మీద, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోంది ఈ రోజుకి కూడా భారతీయ జనతా పార్టీ. ఉత్తరాది నాయకులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిందట. ఇక్కడ రాష్ట్రాలలో కూడా అధికారంలోకి వచ్చేయాలట. అది కాని పని, అది జరగని పని. దాంట్లో భాగంగానే
తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, నందమూరి తారక రామారావు గారు మనవడు ప్రజల్లో బాగా క్రేజ్ ఉన్న నటుడు, వాగ్ధాటి ఉన్నటువంటి నటుడు, తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ నందమూరి తారక రామారావు గారిని అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కలవడం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక రకంగా కాదు, వందల రకాలుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. RRR సినిమా సక్సెస్ అయింది కనుక అభినందించడానికి పిలిచారు, మాట్లాడుకున్నారు. అది వాస్తవం కాదు. అమిత్ షా గారు పర్యటనకు వచ్చినప్పుడు అటు పత్రికాధిపతిని కూడా కలిశారు. ఆయన ఒక పత్రికాధిపతినే కలిశారు, రెండో పత్రికాధిపతిని కలవాల. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే చాలా తెలివితేటలు ఉన్నాయి ఆ జూనియర్ ఎన్టీఆర్కి. ప్రత్యక్షంగా రాజకీయాల్ని ఒకసారే చూశాడు అతను. నక్కజిత్తుల బాబుగారు చెప్పినటువంటి అసత్యాలని, మాయ మాటల్ని నమ్మి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు ఆ ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్కి దెబ్బలు తగిలాయి. ప్రచారం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు పట్టించుకోలేదు. బాబు గారి నిజస్వరూపం జూనియర్ ఎన్టీఆర్కి స్పష్టంగా తెలుసు. రెండు, భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రజాసేవ చేస్తున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అయినా కూడా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 90% ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబాలకు సంబంధించినవే ఉన్నాయి. డిఎంకే కరుణానిధి గారు, స్టాలిన్ గారు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, బాబు గారు, చిన్నబాబు గారు, ఒరిస్సా బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్, హర్యానా దేవీలాల్, ఓంప్రకాష్ చౌతాలా, ఇప్పుడు దుష్యంత్ చౌతాలా, ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్, కాశ్మీర్ షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే గారు, కర్ణాటక దేవగౌడ గారు, కుమారస్వామి గౌడ్ గారు, ఇలా అన్నీ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పడు. తెలుగుదేశం పార్టీకి స్థిర చరాస్తులు కావచ్చు, నిధులు కావచ్చు, దాదాపు 5,000 కోట్ల రూపాయలు పైనే ఉంటాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అందరికీ తెలిసిందే అది.
అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులున్న పార్టీని తీసుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెడతారా బాబు గారు? బాబు గారికి సంపాదించడమే తెలుసు కానీ ఖర్చు పెట్టడం తెలియదు కదా, ఇవ్వడం తెలియదు కదా. అటువంటిది అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ పార్టీని తీసుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెడతాడా? పెట్టడు కదా. జూనియర్ ఎన్టీఆర్ కూడా అది ఆశించడు కదా. ఆయన జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వమే నందమూరి తారక రామారావు గారి వ్యక్తిత్వం లాంటిది. సొంత కాళ్ళ మీద నిలబడే హీరోగా, అగ్ర హీరోగా నిలబడిగలిగాడు మార్కెట్లో. రాజకీయాల్లో కూడా నాకు తెలిసినంత వరకు అమిత్ షా గారు అభయహస్తం ఇచ్చిన, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభయహస్తం ఇచ్చినా కూడా తాతగారు సీనియర్ ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే రాజకీయ అరంగేట్రం చేశారో, జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తారనే రాజకీయ పరిశీలకుడుగా నేను అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని ప్రభావితం చేసేసి, ఇక్కడున్న రాజకీయాలను ప్రక్షాళన చేసేసి 2 రాష్ట్రాలలో పార్టీ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేస్తాడనేది అసంభవం. అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు నాటుకుపోయారు. తెలుగుదేశం పార్టీని ఆల్మోస్ట్ ఆల్ భూస్థాపితం చేసేసారు తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన సాగిస్తూ పేద, బడుగు, బలహీన, దళిత వర్గాలు, మైనారిటీలు, ఓబీసీలు, కాపులు, అందరూ అన్ని కులాలు, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి అన్నిటికీ కూడా కార్పొరేషన్లు పెట్టేసి సంక్షేమ పథకాలతోటి దూసుకెళ్తున్నారు ఆయన. ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులని ఢీకొట్టాలి అని అంటే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్కి ఆ సామర్థ్యం, రాజకీయ సామర్థ్యం సరిపోదు. ఒక బలమైన పార్టీ ఉండాలి. ఆ జూనియర్ ఎన్టీఆర్కి బలమైన పార్టీ ఆయన పెట్టుకోవాల్సిందే. ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఆయన చేతుల్లోకి రాదు. వచ్చి తీసుకున్నా దాన్ని ఉద్ధరించడానికి, దాన్ని బాగు చేసేందుకు ప్రజలు విశ్వసించడం మానేశారు కనుక తెలుగుదేశం పార్టీని దాన్ని ప్రక్షాళన చేయడం కూడా జూనియర్ ఎన్టీఆర్కి సాధ్యపడదు. 2, బాబు జీవితాంతకాలము కూడా ఆయన సామాజిక వర్గం ఆయన్నే మోస్తుంది తప్పితే జూనియర్ ఎన్టీఆర్ని మొయ్యదు. జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఇవ్వదు. ఎవరో గోనట్ల బుచ్చి చౌదరి గారు అన్నారు, ఇంకో 4-5 నాయకులు అన్నారు. కుప్పంలో బాబు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయనకే బ్యానర్లు చూపించేశారు అక్కడ. అయినా సరే బాబు గారు తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వరు. ఆల్టర్నేటివ్గా జూనియర్ ఎన్టీఆరే ఒక కొత్త పార్టీని, నా తెలుగుదేశం అనో, మన తెలుగుదేశం అనో, ప్రజా తెలుగుదేశం అనో, సంక్షేమ తెలుగుదేశం అనో, పేదల తెలుగుదేశం అనో ఓ ప్రాంతీయ పార్టీని 2 రాష్ట్రాలలో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెట్టుకుని ఆయననే కొత్త క్యాడర్ని, యువతని అందరినీ చేర్చుకుని పార్టీలోకి సంస్థాగత నిర్మాణాలతో సహా అన్నీ చేసుకోగలిగి పార్టీ పెట్టి నడిపించగలిగి, పార్టీ నడపాలంటే చాలా డబ్బులు అవసరం.
కనుక నడిపించి ఆయన అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలా పార్టీ పెట్టేసి అనతి కాలంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది మన దేశంలో. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేసారు ఏడాది 2 ఏళ్ల లోపే. 4 ఏళ్ల లోపల అధికారంలోకి వచ్చింది దుష్యంత చౌతాలా హర్యానాలో. పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రాగలిగింది. పార్టీ పెట్టిన మమతా బెనర్జీ గారు చాలా సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు. కేజ్రీవాల్ గారు కూడా పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. శరద్ పవార్ గారు పార్టీ పెట్టి చాలా సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాగలిగారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2002 నుంచి 2014 వరకు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు తన సినీ రంగాన్ని వదిలిపెట్టేసుకుని రాజకీయాల్లోకి వచ్చేసి సేవ చేస్తారు, ప్రజాసేవ చేస్తారు ఇప్పటికిప్పుడు అనేది అయితే మాత్రం జరగదు. అగ్ర హీరో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఘోరంగా దెబ్బతిన్నారు. మరో ఆయన పేరేంటంటే గాలి సింగ్ గారు, పావులా పార్టీ నాయకుడు అంటారు ఆయన్ని, ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీలో అధికారంలోకి రాలేదు. రజనీకాంత్ గారు పార్టీ పెట్టారు, అగ్ర హీరో, ఎన్నికల్లో పోటీయే చేయలేదు అసలు. కమల్ హాసన్ గారు తమిళనాడులో అగ్ర హీరోని, ఆయన కూడా తమిళనాడులో పార్టీ పెట్టారు. ఆయనే కోయంబత్తూరులో ఓడిపోయారు. ఆయన పార్టీ అభ్యర్థులందరూ ఓడిపోయారు.